వాస్తవంగా ఏడాది క్రితం ఎన్నికలు జరిగినప్పుడు ఆంధ్ర, కేంద్రం అంతా కూడా ఒకేసారి ఎన్నికలు జరిగినాయి. అయితే ముందుగా ప్రమాణ స్వీకారం నరేంద్ర మోడీ చేశారు. 9వ తారీఖున చేశారు. అందుకనే సోమవారంతో ఏడాది పూర్తయింది మోడీ పాలన ఈ తరంలో. టోటల్‌గా 11 ఏళ్ళు పూర్తయింది. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం వచ్చేడు 12వ తారీఖు కొలువు తీరింది. తద్వారా రేపు 12వ తారీఖుకి ఏడాది అవుతుంది. 4వ తారీఖున రిజల్ట్ వచ్చినాయి. రిజల్ట్ వచ్చిన రోజు నాటికి మొన్న వెన్నుపోటు దినం అని చెప్పి వైసీపీ నిర్వహించడం, అదే సందర్భంలో జగన్ విమోచన దినం అంటూ దీపావళి జరుపుకోండి అంటూ జనసేన ప్రకటించడం, అట్లాగే జగనాసుర విముక్తి అంటూ ఇటు పక్కన వీళ్ళు ప్రకటించడం తెలుగుదేశం వాళ్ళు, ఇదంతా చూసాం. ఒరిజినల్గా 12వ తారీఖునికి ఏడాది అవుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాలు చేయమన్నటువంటి చంద్రబాబు గారు ఏది ప్రభుత్వం చేసినటువంటి అద్భుతాలు, ఈ ఏడాదిలో రాష్ట్రం అద్భుతంగా ఉంది, ప్రజలందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు అనేటటువంటిది ప్రజలకు చెప్పమని చెప్పినటువంటి చంద్రబాబు తాజాగా 12వ తారీఖున అమరావతిలో భారీ బహిరంగ సభకి రంగం సిద్ధం చేస్తున్నారు. మొన్నటిసారి నరేంద్ర మోడీ వచ్చినప్పుడు నిర్వహించినటువంటి సభ తరహాలో నిర్వహించడానికి సిద్ధపడుతున్నారు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే యాక్చువల్గా సభ నిర్వహించడంలో తప్పు లేదు. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ శ్రేణులు వీళ్ళు రావడం. సాధారణ ప్రజలు ఎంతమంది వస్తారు, మన డ్వాక్రా గ్రూపులు, డ్వాక్రా మహిళలు కాకుండా, అమరావతి లోకల్ వాళ్ళు కాకుండా బయట నుంచి ఎంతమంది వస్తారు అన్నటువంటిది ఇప్పుడు కీలకమైనటువంటి అంశం. ప్రజలు స్వచ్ఛందంగా రావడం ప్రారంభిస్తే ప్రభుత్వపు పాలన పట్ల విపరీతమైన ఆదరణ ప్రారంభమైనట్టే. అది ఏ మేరకు ఉంటుందో పబ్లిక్ అబ్జర్వ్ చేస్తారు ఆ రోజున.